నేను సేఫ్ షాప్ కోసం ఒక టాపిక్ పెట్టగానే రమణ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అమ్మ నీకు ఫేమ్ కావాలనేసి నువ్వు చేస్తున్న వీడియో సేఫ్ షాప్ చాలా బెటర్ అమ్మ అలా ఇలా అని నన్ను చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. చాలా ఇదిగా అన్నారనమాట. నీకు ఫేమ్ కావాలంటే నువ్వు ఆర్టిస్ట్ కోసం చేసుకో అలా ఇలా అన్నారు. ఆయన నేను ఫేమ్ కోసం చేస్తున్నాను అనుకున్నారు తప్ప కానీ నా బాధ అని ఆయనకు అర్థం కాలేదు. కానీ అందరినీ మోసపోయినని కూడా ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏంటంటే ఆయనకి మనీ వస్తుంది కాబట్టి ఆయనకు అర్థం కాల 20,000 లాస్ట్ పై నేను వీడియో పెట్టడం వల్ల ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. అలాంటిది మన ఆర్టిస్ట్ కోసం నేను ఒక వీడియో చేసి పెడితే కనీసం దానికి రెస్పాండే కాదు, కనీసం ఉన్నారా లేరా ఏమయ్యారు ఏం చేద్దాం అనుకుంటున్నారని ఒక్క బ్రదర్ కానీ ఒక సిస్టర్ నుంచి కానీ ఎవరి నుంచి ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ రాలేదు. అంటే రమణ గారికి సేఫ్ షాప్ మీద ఉన్నంత ఇది మన వాళ్ళకి మన ఆర్టీసీ మీద లేదండి. నిజంగా నేను రమణ గారిని అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయనకి కష్టపడి వచ్చిన జాబ్ కంటే వెంటనే వచ్చిన ఈ సేఫ్ షాప్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన వాళ్ళు ఇంత కష్టపడి తెచ్చుకున్న జాబ్ కోసం మాట్లాడదామంటే ఒక్కళ్ళు కూడా రాలేదు చూడండి. కనీసం ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నామని కూడా అన్నది చూడండి. అంటే మనలో ఎంత యూనిటీ ఉందండి. నిజంగా చాలా గ్రేట్ అండి ఇది. నాకైతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేనే రియాక్ట్ అవుతున్నానా, ఎవరికి రియాక్ట్ అయ్యే బాధ్యత లేదా అనిపించింది నాకు. కానీ రమణ గారు అయితే బాగా రెస్పాండ్ అయ్యారండి. సేఫ్ షాప్ కోసం చెప్పగానే నన్ను ఇదిగా అన్నారనమాట. అంటే ఫేమ్ కోసం ట్రై చేస్తున్నావా అన్నట్టు మాట్లాడారు. అదైతే కొంచెం బాధ అని అనిపించింది. బట్ నేను ఇదైతే ఫేమ్ కోసం చెయ్యట్లేదు, నేను పడిన బాధ కోసం చెప్తున్నాను.